అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం కల్తీకి సంబంధించి ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన పదార్థాలు కాదు, కొత్తగా తయారు చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ వాడట్లేదు. దశాబ్దాలుగా ఉన్నటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉందో అదే ప్రొక్యూర్మెంట్ ఫాలో అవుతున్నాం, అవే ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం, అదే నెయ్యి వాడుతున్నాము అని చెప్పి ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. రైట్గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి శివ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, లడ్డు మేకింగ్లో, తయారీలో కల్తీ నెయ్యి వాడారంటూ వస్తున్న ఆరోపణలపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంతసేపు మాట్లాడారు. ఎలాంటి కల్తీ జరగలేదు, దశాబ్దాలుగా ఉన్న ప్రొసీజరే మేము కూడా ఫాలో అవుతున్నాం, మరి ఇప్పుడెందుకు ఈ కల్తీ బయటపడింది అని చెప్పి కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? రైట్ ప్రియా, మొత్తం మీద చూసుకుంటే కనుక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపు క్రితమే తిరుమల లడ్డు వివాదంలో కొనసాగుతున్న దానిపై వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఏదైతే ఎన్డీపీఎల్కి సంబంధించి కూడా ఒక టెస్ట్ వస్తుంది, ఆ సర్టిఫికేట్ తీసుకొని వచ్చిన తర్వాతనే తిరుమల తిరుపతి దేవస్థానం 3 సార్లు శాంపిల్స్ తీసుకొస్తుంది. ఆ శాంపిల్ టెస్ట్లో పాస్ అయితేనే ట్యాంకర్లను కానీ లేకపోతే ఆ పదార్థాలను కానీ ముడిసరుకు ఏదైతే ఉంటుందో దాన్ని అనుమతిస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. వాస్తవానికి అలాగే ఏదైతే ఈ టెస్ట్ జరిగిన తర్వాత ల్యాబ్ రిపోర్టు జూలై 12వ తేదీన వచ్చింది. అంటే జూలై 12వ తేదీన ప్రభుత్వం ఎవరిది అధికారులు ఉందో అప్పుడు సీఎం చంద్రబాబే కదా అని చెప్పి జగన్ ప్రశ్నిస్తున్న ప్రధానమైన ప్రశ్న కనిపిస్తోంది. అలాగే ఏదైతే కొన్ని దశాబ్దాల కాలంగా కూడా కొనసాగుతున్న విషయం, ఎప్పుడు కూడా కొత్త సాంప్రదాయాన్ని కానీ కొత్త పద్ధతి కానీ వైసీపీ ప్రభుత్వంలో తీసుకురాలేదు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అదే ఉంది, అంతకుముందు అదే ఉంది, ఆ తర్వాత వచ్చిన మేము అదే కొనసాగించాం, ఇప్పుడు చంద్రబాబు కూడా అదే కొనసాగిస్తున్నాం. అలాగే 2014 నుంచి 19 వరకు దాదాపుగా 14-15 సార్లు చంద్రబాబు టైంలో వచ్చిన దానికి సంబంధించి కూడా ఏదైతే శాంపిల్స్ని రిజెక్ట్ చేయడం జరిగింది. అలాగే 2019 నుంచి 24 వరకు సంబంధించి కూడా దాదాపుగా 18 సార్లు తమ ప్రభుత్వం రిజెక్ట్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి వాటికి దీంట్లో జంతువుల కొవ్వు వాడారనేది కేవలం రాజకీయంగా లబ్ధి పొందేందుకు మాత్రమే చంద్రబాబు వినియోగిస్తున్నారు. అలాగే 100 రోజుల పరిపాలనకు సంబంధించి సూపర్ 6 అమలు చేయలేదు. సో దాని గురించి డైవర్ట్ చేసేందుకే చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డుని రాజకీయంగా వాడుకుని ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి జగన్ ప్రశ్నల పరంపర అయితే కొనసాగిస్తారు. మరొక వైపు చూసుకుంటే మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. తాము ఢిల్లీలో ఆందోళన చేస్తే మదనపల్లి ఫైల్స్ అంటున్నారు, అలాగే మిగిలిన సందర్భంలో ఆందోళన చేస్తే ముంబై నటి ఇట్లా రకరకాలుగా ప్రతి అంశానికి సంబంధించి కూడా ప్రతి దాని విషయంలో కూడా డైవర్ట్ పాలిటిక్స్ని మాత్రమే చంద్రబాబు ఫాలో అవుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదనేది జగన్మోహన్ రెడ్డి తన వాదనగా వినిపించే ప్రయత్నం అయితే చేశారు. ప్రియా, ఇది ఇప్పుడు కొత్తగా చేసిన పద్ధతేం కాదు. గత దశాబ్దాలుగా ఏదైతే ప్రమాణాలు పాటిస్తున్నారో, ఏవైతే ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారో, సో అవే మేము కూడా కంటిన్యూ చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు కల్తీ జరిగింది అని చెప్తున్న దీంట్లో గతంలో కూడా ఈ కల్తీ జరిగింది అనే విధంగా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. సో దీనికేం చెప్తారు? అంటే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ప్రస్తుతం జంతువుల కొవ్వును వినియోగిస్తున్నారు అనే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కొన్ని దశాబ్దాలుగా కాలంగా కొనసాగుతూ ఉంది. ఎక్కడా కూడా మేము కొత్తగా తీసుకురాలేదు ఈ పాలసీని అనేది జగన్ చెప్పే ఆలోచన కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఒక అంశం ఉందో, నెయ్యికి సంబంధించి, ఆవు నెయ్యికి సంబంధించి బయట మార్కెట్లో 1500 నుంచి 3000 రూపాయలు ఉన్న నేపథ్యంలో కేవలం 320 నుంచి 411 రూపాయల మధ్యనే జగన్ సర్కార్ కొనుగోలు చేసి ఇది ఎక్కడా కూడా నాణ్యత లేదనేది ప్రస్తుతం ప్రభుత్వం చెప్పిన వాదనగా కనిపిస్తూ ఉంది. అయితే ఇదే పాలసీకి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పే రివర్స్ టెండరింగ్ ద్వారా టీటీడీ డబ్బులను ఆదా చేసే ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నం చేసిన దాంట్లో భాగంగానే ఎవరైతే చంద్రబాబుకు సంబంధించి లబ్ధిదారులు ఉన్నారో, ఆయన ద్వారా లబ్ధి పొందాలనుకున్నారో వారి మేలు కోసమే చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారే తప్ప ఎక్కడా కూడా దీనికి సంబంధించి గతానికి భిన్నంగా తాము వ్యవహరించలేదు. అలాగే గతంలో ఏ రకంగా అయితే లడ్డు తయారు జరిగిందో అదే రకంగా విధానంగా కూడా 2019 నుంచి 24 వరకు లడ్డు తయారనేది జగన్ చెప్తున్న మాటగా కనిపిస్తూ ఉంది. అయితే ఓవరాల్గా చూసుకుంటే లడ్డు విషయానికి సంబంధించి కూడా ప్రభుత్వం చెప్తున్న ఆరోపణ ఒకలాగా ఉంది, జగన్మోహన్ రెడ్డి చెప్తున్న వివరణ మరొకలాగా ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఎవరు ఎటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు చేసినా కానీ కోట్ల మంది హిందువుల భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాత్రం ప్రస్తుతం ఈ లడ్డు వ్యవహారం అయితే కొనసాగుతూ ఉంది. ప్రియా, రైట్ శివ, అయితే ఇది కేవలం రాజకీయ ఆరోపణ మాత్రమే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. దీనికి సంబంధించి అంటే 2 నెలల కాలం వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇది ఆయన శాంపిల్స్ తీసుకున్నారు, ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాయని చెప్తున్నారు. సో ఇంత డిలే ఎందుకు జరిగింది, ఈ 2 నెలల కాలంలో ఏం చేశారని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి టీడీపీ నేతలు కానీ అధికార పక్షం కానీ సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉందా?
అంటే ఇప్పటికే ఏదైతే జూలైలో అంటే 2024 జూన్ 12వ తేదీన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే ఆ తర్వాత జూలై 12వ తేదీన టెస్టుకు సంబంధించిన రిపోర్ట్ రావడం జరిగింది. అయితే చంద్రబాబు సర్కార్ హాయంలో అంటే దాదాపుగా నెల రోజులు చంద్రబాబు సర్కారే అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎందుకు తమపై ఆరోపణలు చేస్తారు, ఎందుకు రాజకీయంగా లబ్ధి పొందాల్సి వస్తారు అనేది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణ. అయితే ఇక్కడ టీటీడీకి సంబంధించి కొద్దిసేపు క్రితమే టీటీడీ ఈవో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ నేతలు కానీ లేకపోతే మంత్రులు కానీ చిట్చాట్లో మాట్లాడే ప్రయత్నంలో ఇది ఒకటే చెప్తున్నారు, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డుకు సంబంధించి ఏమాత్రం కూడా టేస్ట్ నాణ్యత లేకుండా ఉంది. సో ఈ నాణ్యత లేని నేపథ్యంలోనే ఎందుకు ఈ రకంగా జరుగుతుంది అనే దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఈవోగా బాధ్యత స్వీకరించారో ఆయన బాధ్యత స్వీకరించిన తర్వాత వాటన్నిటినీ శాంపిల్స్ ఏదైతే లడ్డూ తయారీకి సంబంధించి నెయ్యి కానీ లేకపోతే మిగిలిన ముడి పదార్థాలు వస్తాయో వాటన్నిటిని కూడా శాంపిల్ చేసిన తర్వాత నెయ్యిలో పూర్తి స్థాయిలో నాణ్యత లేదు, కొన్ని జంతువుల కొవ్వు పదార్థాలు కలిశాయని చెప్పి అనుమానం రావడంతో వాటిని మేము ల్యాబ్కు పంపించి టెస్ట్ చేయడం జరిగింది. సో 4 ట్యాంకర్లకు సంబంధించిన నెయ్యిని తాము నిలిపివేయటం జరిగింది. వారందరికీ కూడా సోకాజ్ నోటీసులు ఇచ్చామనేది తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో కానీ లేకపోతే టీడీపీ నేతలుగా చెప్తున్న ప్రయోజనం. అంటే గతంలో జరిగింది ఏదైతే 2019 నుంచి 24 వరకు జరిగిన ప్రక్రియకి సంబంధించి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అంటే ఎవరైతే యూపీకి సంబంధించిన వారు నెయ్యి సప్లై చేశారో అదే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నెల 2 నెలలు సప్లై చేయడంతో నాణ్యత లేకపోవడం, లడ్డుపై ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డుకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. సో ఈ ప్రాధాన్యం లడ్డు విషయంలో అనేక మంది భక్తులు ఫిర్యాదు చేసే నేపథ్యంలోనే టీటీడీ దీనిపై విచారణకు ఆదేశించడంతో పాటుగా విజిలెన్స్ ఎంక్వైరీ ఆదేశించింది. అలాగే లడ్డుకు సంబంధించి ఏదైతే ముడి పదార్థాలు ఉన్నాయో ఆ ముడి పదార్థాలకు సంబంధించి టెస్ట్ చేయించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసిన దాంట్లో భాగంగానే నెయ్యిలో క్వాలిటీ లేదు, కొంత జంతువుల కొవ్వు కలిసి ఉందనేది ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో దాన్ని టెస్ట్ చేశారు. టెస్ట్లో కూడా అదే రకమైన అభిప్రాయం వ్యక్తం అవడంతో ఆ కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టే ప్రయత్నం చేశాననేది టీటీడీ చెప్తున్న వివరణగా కనిపిస్తూ ఉంది ప్రియా. రైట్ శివ, అయితే ఇప్పటికే అంటే గతంలో 18 సార్లు క్వాలిటీ అంటే నెయ్యిలో క్వాలిటీ తగ్గిందని చెప్పి రిజెక్ట్ చేశాము. సో ఆ రకంగా ఎక్కడా క్వాలిటీ విషయంలో రాజీ పడలేదు, గతంలో ఏవైతే ఫాలో చేస్తున్నారో వాటిని కంటిన్యూ చేస్తూ వస్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. మరి టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి కొన్ని మనకు ల్యాబ్ రిపోర్ట్స్ కూడా చూపించారు. ఇందులో యానిమల్ ఫ్యాట్ ఎంత ఉంది, పంది నెయ్యి కలిసింది, ఫ్యాట్ కలిసింది, అలాగే చేప ఆయిల్ కలిసింది అని కూడా. సో ఈ ప్రమాణాలన్నీ కూడా ఇప్పుడే వచ్చాయా, గతం నుంచి కంటిన్యూ అవుతున్నాయా, అసలు ఎవరి వాదన కరెక్ట్ అనేది ఎప్పటికి తెలుస్తుంది? అంటే ఏదైతే కంటెంట్కి సంబంధించి ఏదైతే ఆయిల్ ఫుడ్కి సంబంధించి ఏదైతే సరే జంతువుల కొవ్వు పదార్థానికి సంబంధించి గతంలో కూడా జరుగుతుందనేది టెస్ట్ రిపోర్ట్ల ఆధారంగా జరుగుతుంది. అయితే గతంలో 15-20% వరకు మాత్రమే దీన్ని వినియోగించేవారు. కానీ వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఏదైతే జంతువుల కొవ్వుకు సంబంధించి 90% పైగా కూడా వినియోగిస్తున్నారనేది ఇప్పుడు ప్రధానంగా వస్తున్న అంశం. ఎందుకంటే బయట మార్కెట్లో నెయ్యికి సంబంధించి 2000 నుంచి 3000 రూపాయల కిలో ఆవు నెయ్యి ఉంటే కేవలం 300 రూపాయలకి ఏ రకంగా తయారు చేస్తారు. అలాగే ఏదైతే యూపీకి సంబంధించిన కంపెనీ ఉందో వాటన్నిటికి సంబంధించి జంతువులకు సంబంధించిన ఆయిల్ రిఫైండర్ చేయటం, అలాగే రీసైక్లింగ్ చేసే కంపెనీకి సంబంధించిన వ్యక్తులకి వైసీపీ సర్కార్ టెండర్ ఇచ్చింది కాబట్టి సో దీనిపైన పలు రకాల అనుమానాలు వీటన్నిటి ఉన్న నేపథ్యంలో జరిగిందనేది టీడీపీ చెప్తున్న వాదన. అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించి మాత్రం గతంలో ఉన్న ఆనవాయితీనే తాము కొనసాగిస్తున్నామని చెప్పి వైసీపీ చెప్తూ ఉంటే టీటీడీ కానీ టీడీపీ నేతలు కానీ చెప్తుంది ఏంటంటే కంటెంట్ విషయంలో ఏదైతే 15-20% వరకే వినియోగించాల్సిన కంటెంట్ని వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 90% వినియోగించడం మూలంగానే ఆ టేస్ట్ మారటం కానీ ఆ టేస్ట్కి సంబంధించిన రూపురేఖలు మారటం కానీ కొన్ని వివాదాలు టేస్ట్ మారిన పరిస్థితి కనిపిస్తూ ఉందనేది టీడీపీ నేతలు చెప్తున్న ఆరోపణగా కనిపిస్తూ ఉంది ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.